వెల్కమ్ టు NGK9 న్యూస్. ఎరకల అలై బలై కార్యక్రమం నల్గొండ శ్రీను, వెలుగు నాగార్జున, చిరుమూర్తి శేఖర్ వీరి ఆధ్వర్యంలో హైదరాబాద్ లో కర్మం గట్టులో అంగరంగ వైభవంగా జరిగింది. కార్యక్రమంలో అన్ని సంఘాల నాయకులు పాల్గొని అలై బలై తీసుకోవడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ కుంభ రవిబాబు, IRS మోహన్ బాబు, తెలంగాణ ప్రదేశ్ ఎరకల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కూతాడి కుమార్, తెలంగాణ ఎరకల సంఘం కుర్ర అధ్యక్షులు కూతాడి రాములు, NTF రాష్ట్ర అధ్యక్షులు ఉషా కిరణ్, రాష్ట్ర అధ్యక్షులు పొన్నకల్ కృష్ణ, హైదరాబాద్ జిల్లా మార్కెట్ డైరెక్టర్ బుడ్డా సత్యనారాయణ, సుల్తాన్ యాదగిరి, కోనేటి సుజాత, నడిగడ్డ శైలజ, శ్యామల, ధర్మ, సత్యం, మహబూబ్ నగర్ శ్రేణు తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది. రెండు రాష్ట్రాల నుంచి రాహుల్ గారు ఒక 5 నిమిషాలు నా టైం 5 నిమిషాలు రెండు రాష్ట్రాల నుంచి ఏకలవ్య వారసులు ఎన్నికల బిడ్డలందరూ కూడా గడిచిన 50 సంవత్సరాలలో వివిధ రంగాల్లో పనిచేసినటువంటి వ్యక్తులు, ఉద్యోగ వ్యవసాయ రంగాల్లో, రాజకీయ రంగంలో నిష్ణాతులైనటువంటి వ్యక్తులు చాలా మంది మాట్లాడారు, విన్నారు, చూశారు, వీక్షించారు. ఈ కార్యక్రమానికి రావడం నాకు చాలా సంతోషం. ఒక మంచి కార్యక్రమం. బహుశా తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటిసారిగా జరిగిన కార్యక్రమం అనుకున్నాను. నిజంగా ఎందుకంటే వాళ్ళ వేదిక మాట్లాడిన వాళ్ళు రకరకాల రాజకీయ పార్టీలు వాళ్ళు ఉన్నారు. స్పష్టంగా స్వేచ్ఛగా వాళ్ళ అభిప్రాయాలు చెప్పుకునే ఆలోచన మనతో పంచుకునే అవకాశం వచ్చింది. రాజకీయాల్లో విభేదాలలో కూడా మనమందరం ఒక్కటే అన్నటువంటి భావనని వ్యక్తపరిచారు. చాలా సంతోషం. నేను పుట్టింది ఉమ్మడి గుంటూరు జిల్లా బాపట్ల దగ్గర నరసాయపల్లిలో విలేజ్. డిగ్రీ చదువుకుంది బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల. MA చదువుకుంది ఆంధ్ర యూనివర్సిటీలో. PhD చేసింది ఆంధ్ర యూనివర్సిటీలో. ప్రొఫెసర్గా పనిచేసింది ఆంధ్ర యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్. ఆడబిడ్డలకు పురుడు పోసి సుఖకాంతులు చేసి నోలాము, అందరి నోళ్ళల్లో నాని నోలాము, ఓ అందరి నోళ్ళల్లో నాని నోలాము. ఊరి చివరన చిన్న గుడిసెలు, పక్క పక్కన పంది పిల్లలు. ఊరి చివరన చిన్న గుడిసెలు, పక్క పక్కన పంది పిల్లలు. ఊరి ఎంగిలి ఉడుచుకొచ్చి దానం పెట్టి దాహం తీర్చి, ఊరి ఎంగిలి ఉడుచుకొచ్చి దానం పెట్టి దాహం తీర్చి, మూగ జీవుల ముద్దాడిలో మాటితోనే జీవనాధారం, మాటితోనే జీవనాధారం. నా పేరు కోనేటి సుజాత. నేను BSP యాక్టివ్ పాలిటిక్స్ లో ఉన్నాను. గత అసెంబ్లీ ఎలక్షన్స్ లో జూబ్లీహిల్స్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. మొన్న జరిగిన MP ఎలక్షన్స్ లో ST కాన్స్టిట్యున్సీ నుంచి మైబాద్ నుంచి ఎంపీగా చేయడం జరిగింది. ఇక వేదిక మీద ఉన్న ముఖ్య అతిథులు, అతిరథ మహారథులు ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వంచి, మరియు అలాగే వేదిక ముందున్నటువంటి పెద్దలందరికీ మరియు నా తోటి సోదరీమణులకు అందరికీ ఈ అలై బలై సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇక తెలంగాణలో
ముఖ్యంగా ఎవరికైనా అన్యాయం జరుగుతుందంటే ఒక ఎరుకల కులం తప్పితే ఇంకేది కూడా లేదని నా అభిప్రాయం. లేడీస్ కూడా ముందుకొచ్చి మనమెంత మన వాటా ఎంత అనే నినాదంతో ఒక తాటి మీదకి వస్తే బాగుంటుందని ఇంత చక్కటి కార్యక్రమం చేసి మన ఒక తాటి మీదకి తీసుకొచ్చిన ఈ కమిటీ మెంబర్స్ కి అభినందనలు తెలుపుతూ మరియు నా ఎరుకల జాతికి నా చేతనైనంత తోడుపడుతూ ఒక్కరినైనా మనతో పాటు అసెంబ్లీ కానీ పార్లమెంటు కానీ తీసుకుపోయే దిశగా మనందరం కూడా తోడ్పడాలని రిక్వెస్ట్ చేస్తూ ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. జై భీమ్. థ్యాంక్ యూ సుజాత. జై భీమ్. సుజాత గారికి శాలువాతో మన డైరెక్టర్ బుడ్డ సత్యనారాయణ గారు, ఉషా కిరణ్ గారు రాజన్న తొందరగా ఒకటే నిమిషం వేదిక పైన పెద్దవాళ్ళని మాట్లాడేయాల్సిందిగా మేము, ఎందుకంటే టైం లేదు కాబట్టి దయచేసి ఎవరు కూడా ఏం మాట్లాడినా అదే. సన్మానం చేసుకోండి. ఎవరు మాట్లాడారు? గాలేటి నగేష్ అన్న గారు డిప్యూటీ కలెక్టర్ గా చేసిన బాలన్ గారికి, ఎందుకంటే ఈ తెలంగాణ సర్క సంఘంలో గతంలో 50 నిమిషాలు పనిచేస్తుంది కాబట్టి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మహిళా కావాల్సిన అవసరం ఉంది. శ్యామల మేడం కానీ, శైలజ మేడం కానీ, సుజాత కూతురు కానీ వాళ్ళు కూడా మనతో పాటు వాళ్ళు కూడా సంఘాన్ని అభివృద్ధి చేయడానికి, జాతి చేయడానికి ముందుకు తీసుకోవడానికి కూడా వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా నేను ఒక తెలంగాణ జట్ట సంఘానికి రాష్ట్ర కార్యదర్శి ఉంది, దేశంలో ఒక ఉపాధ్యక్షుడు పనిచేస్తుంటే నా తెలంగాణ ఎన్నికల ప్రజలు మొత్తం కూడా నన్ను తీసుకెళ్తున్నారు కాబట్టి అనేక జిల్లాలో మొత్తం అన్ని జిల్లాలో కూడా కంపెనీలు కట్టుకుంటున్నారు కాబట్టి పెద్ద దాకా అందరూ కూడా ముందుకు వస్తున్నారు కాబట్టి అందరూ కూడా పేరు కూడా ధన్యవాదాలు. ఈ చక్కటి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు అందరూ కూడా ఈ కాలంలో సభ్యులకు అందరూ కూడా ధన్యవాదాలు పంపిస్తున్నాను. డాక్టర్ హరిప్రసాద్ గారు, తెలుగు డాక్టర్ సమ్మేళన మల్లేష్ పిల్లలందరికీ తిరుపతి పిల్లలందరికీ స్టేజ్ అలంకరించిన ఎరుకల పెద్దలందరికీ స్టేజి ముందున్నటువంటి మన ఎరుకలి కులాస్తులకు, అమ్మలకు, అక్కలకు, చెల్లెళ్లకు, కుల బాంధవులకు, కుల మిత్రులకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అర్పించుకుంటా ఉన్నాను. ఈరోజు ఎంతో గర్వించవలసిన విషయం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నామంటే దీని అంతా ఎంత కష్టం ఉంటుందో, ఎన్ని ఒడిదుడుకులు ఉంటాయో కేవలం శ్రీను గారికి, తెలుగు నాగార్జున గారికి, శేఖర్ గారికి దీని అంతా తెలుస్తుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలంటే ఒక నెల రోజుల ముందు నుండి ఈ కార్యదీక్షణ పొందాలి. మరి అలాంటివి 2 తెలుగు రాష్ట్రాలని ఏకం చేయాలన్న ఉద్దేశంతో వీరిని అలయ్ పాలే కార్యక్రమం ద్వారా అందరినీ ఏకం చేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని వారు ముగ్గురు చేపట్టినందుకు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అర్పించుకుంటా ఉన్నాను. మా నాగార్జున గారికి, మా నరమల శ్రీ గారికి, మా చీఫ్ మంత్రి శేఖర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మిత్రులారా. నాగార్జున మా 1 నిమిషం అన్నాడు. 1 నిమిషం కాదు, 2 నిమిషాలు తీసుకుంటాను. గత 20 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ ఇదే వేదికగా ఈ ఎల్బీనగర్ నియోజకవర్గంలో మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మా కులానికి ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో మా అడ్డగుట్ట సుల్తాన్ యాదగిరి గారి నాయకత్వంలో సుల్తాన్ వెంకటేష్ గారు అలాగే వనం గంగయ్య గారి నాయకత్వంలో ఇదే మనసురాబాద్ డివిజన్లో దాదాపుగా 150 మందికి పట్టాలు ఇప్పించి మన ఎరుకల వాళ్లకు
ఖచ్చితంగా న్యాయం జరుగుతుందంటే దానికి ఉదాహరణ నేనే కావచ్చు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం మిత్రులారా. ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క ఎల్బీ నగర్లో మరి మా ఎంపీ రేవంత్ రెడ్డి గారు ప్రస్తుతం ఆ టైంలో ఉన్నప్పుడు ఆయనకు వెన్నుదన్నగా ఉండి ఆయనకు తోడుగా ఉన్నటువంటి మరి ఆనాడు మా ఎరుకల సామాజిక వర్గాన్ని ఆనాడే రేవంత్ రెడ్డి గారికి క్లియర్గా చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు భవిష్యత్తులో రేపు ముఖ్యమంత్రి అవుతారని చెప్పి కూడా ఆనాడే జోషం చెప్పారు మన నాచారం నగర్ ప్రజలని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మిత్రులారా. ముఖ్యంగా ఏదైతే ఎరుకల ప్రజలకు మరి వాళ్ళు ఉండటానికి తట్టలు పుట్టలు వాళ్ళు చేసుకోవడానికి వ్యాపారం చేసుకోవడానికి తట్టలు పుట్టలు లేవు, బంధువులు లేవు, మరి ఎలా బతకాలని చెప్పేసి ఆనాడే ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. అదే అదనుగా ఈ మధ్య కాలంలో ఏదైతే ఎన్నికల టైంలో రేవంత్ రెడ్డి గారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ తెలంగాణలో ఖచ్చితంగా కూడా ఎరుకల కార్పొరేషన్ కావాలి, ఈ ఎరుకల అభివృద్ధి కొరకు ఎరుకల కార్పొరేషన్ కావాలని చెప్పి మరి ఆయనతో చెప్పించడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాను. అతి తొందరలో కూడా ఈ రాష్ట్రానికి ఎరుకల కార్పొరేషన్ చైర్మన్ రాబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసిన మిత్రులారా. ముఖ్యంగా ఏదైతే మనందరికీ ఒకరికొకరుగా తోడుగా ఉండాలి, రాజకీయాల అవకాశాలు మరి మనందరికీ రావాలి. అందరికీ రావాలంటే మనందరూ ఒకరికొకరు సపోర్ట్గా ఉండాలి. ఆ సపోర్ట్గా ఉన్నప్పుడే ఖచ్చితంగా రాజకీయంగా అవకాశాలు వస్తాయి, మనందరం కూడా ముందుకు పోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి సమయం లేదు కాబట్టి మా మిత్రుడు మరి శ్రీమూర్తి శేఖర్ కానీ, నల్లగొండ సీనన్న కానీ, వెలుగు నాగార్జున కానీ